అనేటటువంటి కారణంతో వల్లభనేని వంశీని అరెస్టు చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటించిన విధంగానే అరెస్ట్ చేశారు. కాకపోతే ఆ కేసులో కాకుండా ఆయనను గన్నవరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సత్యవర్ధన్ చేత కేసు పెట్టించి ఆ కేసులో అరెస్ట్ చేశారు. దాడికి గురయ్యానని కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ స్వయంగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరై మరి తాను ఉపసంహరించుకుంటున్నానండి, తాను ఆ రోజు అసలు అక్కడ లేనని వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా మరి వంశీ గారి మీద ఏదైతే దాడి చేశారనేటటువంటి ఆరోపణలతోటి, కిడ్నాప్ ఆరోపణలతోటి కేసులు నమోదు చేశారు. ఏమేం క్లాజులు పెట్టారంటే బిఎస్ఎస్ క్లాస్ 140(1), 301, 351(3) ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆయనను వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దలు అరెస్ట్ చేసినట్లుగా కనపడుతుంది. న్యాయ వ్యవస్థ పట్ల గౌరవంగానే ఉంటే న్యాయమూర్తి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి వీళ్ళు విలువ ఇచ్చి ఉండేవాళ్ళు. ఇవ్వలేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రధానంగా మరొక అంశం, ఈ వారంలో ప్రధానమైనటువంటి అంశం, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాషింగ్టన్ అమెరికా పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఈ రోజున అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. విద్యార్థులు ఏదైతే అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేయటానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి అమెరికా వెళ్ళటం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన వెళ్ళటం అక్కడ బెయిర్ హౌస్లో బస చేశారు. అదేవిధంగా అక్కడ మన నిఘా విభాగ సంచాలకురాలైనటువంటి తులసి గుల్బార్గ్, అదేవిధంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మిచెల్ వాల్ట్తో సమావేశమయ్యారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే చీఫ్ ఎలన్ మస్క్తో కూడా సమాలోచనలు జరిపారు. ఎలన్ మస్క్ ఇటీవల భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ మీద ఆయన కామెంట్స్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ సాధ్యమేనని చెప్పారు. ఆయనతోటి ప్రధానమంత్రి సమాలోచనలు చేయటాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అట్లాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోనూ అక్రమ వలసదారుల తరలింపు ప్రధాన సమస్యగా చర్చలు జరపడం కూడా జరిగింది. ఈ చర్చల సానుకూలంగా ఫలించి మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం. మన దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆందోళన ఈ పర్యటన వల్ల తొలగాలి అని చెప్పేసి ఆశిద్దాం. ఇక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల మద్యం సంపాదించుకున్నారని, మద్యం ద్వారా అక్రమాలు చేశారని, మద్యం రేట్లు విపరీతంగా పెంచారని, మద్యం రేట్లు పెంచడం ద్వారా మద్యపాన ప్రియుల నోళ్లు కొట్టారని ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు అన్ని రకాల బ్రాండ్లను మేము అందుబాటులో ఉంచుతున్నామని చెప్పి ఏదైతే వాళ్ళకి షాపుల కేటాయింపుల్లో భారీ ఎత్తున కమిషన్లు క్వార్టర్కి 20 నుంచి 30 రూపాయలు, అంటే ఫుల్కి 120 రూపాయల వరకు రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మందు బాబుల జేబులు గొల్లయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరాని ఎత్తుకి రేట్లు పెంచేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేశారో అదే పని వీళ్ళు చేయటం,
ఈ రోజున మందు బాబుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నిరాశకు గురి చేసింది అనటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. వాళ్ళని కొంతవరకు నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని ప్రస్తావించినంతగా, రాజకీయ అవసరాల కోసం వాడుకున్నంతగా ఎవరు కూడా వాడుకోలేదు. కదిలితే ఈ మొన్న రిపబ్లిక్ డే ప్రసంగంలో కూడా సుగాలి ప్రీతికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్పాడు. ఇది వైచిత్రి కూడా. విచిత్రమే కాకుండా హాస్యాస్పదం కూడా. ఆ కేసు జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి సర్కారు సమయంలో ఆ పరిస్థితి జరిగింది. అక్కడ ఆ విద్యాసంస్థకు చెందినటువంటి యజమానికి చెందినటువంటి పిల్లలే, కుమారులే లైంగిక దాడి చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి సిబిఐ విచారణలో ఆయన జోక్యం చేసుకోలేడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఆ పాప తండ్రికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వటం జరిగింది, ఆర్థిక సాయం ఆ కుటుంబానికి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి కేసుని విచారణ కొనసాగించటానికి సిబిఐ దగ్గర వనరులు లేవంట. ఆ కేసుని ఇక పక్కన పడేసినట్టేననేది ఈ వారంలో హైలైట్ వార్త. అంటే తాము అధికారంలోకి రావటం కోసం ఏదైనా సరే వాడుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్డున పడేస్తారు. అంటే ఏరు దాటేదాకా ఆదుకో మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సందంగా తయారైంది ఈ సుగాలి ప్రీతి కేసు. ఇక మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి అంశం కూడా ఒకటి ఉంది ఈ వారంలో. జీబీఎస్ అంటే దాని అబ్రివేషన్ ఏంటంటే గులియన్-బాలీ సిండ్రోమ్ వైరస్ అనేది గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 5 జిల్లాల్లో 17 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల అది వేగంగా వ్యాప్తి చెందేటటువంటి ప్రమాదం ఉంది. దీనికి మాత్రం దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకుంటున్నందుకు అభినందించాలి, స్వాగతించాలి. 8,000 వ్యాక్సిన్లను సిద్ధం చేశారు.